అత్యంత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఇంకో విషయము, వ్యవసాయం చేస్తే వాడు పిల్లనిస్తాడు. నువ్వు డిగ్రీ చేయి, నువ్వు బీకామ్ చేయి, నువ్వు ఎంకామ్ చేయి, నువ్వు బీటెక్ చేయి, నీ వెనక 10 కోట్లు ఆస్తున్నాడు. రైతు అంటే వాడు పిల్లనిస్తున్నాడు. రైతుకు వయసు వచ్చిన రైతు బిడ్డలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలి. ఏ రాష్ట్రాల్లో అయితే మహిళల సంఖ్య ఎక్కువ ఉండి పురుషుల సంఖ్య తక్కువ ఉందో అక్కడ నుండి వాళ్ళను కోఆర్డినేట్ చేసి రైతు కూడా ఏదో రకంగా వాళ్ళకు మ్యారేజ్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం చొరవ చూసుకోవాలి. తర్వాత రైతుకు పెన్షన్ ఇవ్వాలి. రైతుకు నిరుద్యోగ బుద్ధిలాగా ఉద్యోగ బుద్ధిలాగా ఎట్లా ఇస్తున్నారో రైతుకు నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలి. రైతు తను పండించిన పంటకు ఒక గ్యారంటీ ఇవ్వాలి. ఇవాళ రైతు తన భార్య పుస్తకాలను తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు, లోన్ తీసుకొని తాకట్టు ఇస్తున్నాడు, భూమి తనఖా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇంకొకటి, రైతు భూమి పట్టుకొని పోతే 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. అదే వ్యాపారి ఒక ఎకరం భూమిని 4 చేసి పట్టుకొని పోతే ఆయనకి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు పెట్టుబడులు అన్నీ పెరిగిపోయినాయి. ట్రాక్టర్లు లేకుండా వ్యవసాయం చేసే రోజులు లేవు, యంత్రాలు లేకుండా వ్యవసాయం చేసే రోజులు లేవు. యంత్రాలతో వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కావాలి, పెట్టుబడి కావాలంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే భూమి తగ్గట్టు పెట్టుకొని ఇవ్వాలి. ఈ మార్కెట్ రేట్లో ఎకరం భూమి 20 లక్షలు ఉంటుంది. ఇప్పుడు గోపాలపూర్, బొమ్మకాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎకరం 1 కోటి రూపాయలు కూడా ఉంది. కానీ అదే భూమికి 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉంటారు. దీన్ని ప్రభుత్వం పునరాలోచించాలి. రైతులకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి, రైతు కార్డులు ఇవ్వాలి. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఇక్కడ అడగండి, ఏ ఒక్కరు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు లేదు. ఎవరికైనా కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది? ఎవరికైనా 3 లక్షలు ఇస్తాం మేము ఉచితంగా క్రెడిట్ కార్డు కట్టుకోండి, 3 లక్షలు సార్ కొనుక్కోండి, మీరు పంట పండించినాక తర్వాత మీరు వచ్చిన పైసలతో అమ్మండి అని చెప్పేవాళ్ళే. కానీ ఏ ఒక్క రైతు కూడా కిసాన్ కార్డు ఇచ్చింది లేదు. కిసాన్ కార్డు అప్లై చేసుకున్నారా, వచ్చిందా రాలేదని ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు. కేవలం షో జరుగుతుంది ఇక్కడ అంతే. మేము రైతు పక్షపాతి, మేము రైతుల పక్షం, మేము రైతులు బాగు చేస్తాం. ఎప్పుడు కూడా రైతులు బాగు చేసాం రాలేదు. వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు, అసెంబ్లీలో సమావేశాలు పెట్టి జీతాలు పెంచుకుంటున్నారు, మన పార్లమెంట్లో ఎంపీల జీతాలు పెంచుకున్నారు. కానీ రైతు బాగోగులు ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకొకటి ఏంటంటే, రైతుకు పెన్షన్ ఇవ్వాలి. తర్వాత ఈ కూరగాయలకు కూడా కనీసం ఒక ధరాన్ని నిర్ణయించాలి, మినిమం ధర. అది మార్కెట్లో తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టడమా లేదా వేరే రాష్ట్రాలకు తరలించడమా అనేది దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి కూడా చిన్న స్థాయిలో, పెద్ద కోట్ల రూపాయల కోల్డ్ స్టోరేజ్ కాదు. రైతు తన పంట ఎంత పండిస్తారండి? 5 క్వింటాలు పండిస్తాడు, 3 క్వింటాలు పండిస్తాడు. ఆ 3 క్వింటాల ధాన్యాన్ని ఒక టమాటాలు ఉన్నాయి, 15 రోజులు 2 రోజులు కూడా నిల్వ వేసుకోవచ్చు. అది ఒక చిన్న స్థాయిలో, ఒక రూమ్ స్థాయిలో, చిన్న స్థాయిలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే రైతు ఆ ధాన్యాన్ని తను పండించిన పంటను కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మార్కెట్లో అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇవాళ పొద్దున్నే పండించిన టమాటాలు, కూరగాయలు ఇవి కానీ సాయంత్రం వరకు వాడిపోతున్నాయి. ఆ రకంగా నష్టం జరుగుతుంది, దళారుల వల్ల నష్టం జరుగుతుంది. ఫస్ట్ దళారులు మెయిన్, వాళ్ళు 20 రూపాయలు తీసుకొని 40 రూపాయలకి అమ్ముతున్నారు, 80 రూపాయలకి అమ్ముతున్నారు. మా దగ్గర కొనేది కిలోకి 20 రూపాయలు, పావు కిలోకి 20 అమ్ముతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల మీద కూడా భారం పడుతుంది. ఇప్పుడు 20 రూపాయల కిలో ఉంటే రైతు కిలో 20 రూపాయల కిలో తీసుకుపోతాడు, మంచి హాయిగా కిలో వండుకొని తింటాడు, పౌష్టికాహారం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రేట్ ఎక్కువ అయ్యేసరికి ఆయన పావు కిలో తీసుకుపోతున్నాడు. దానివల్ల కూడా మాకు ఎంత సప్లై చేసినా కూడా డిమాండ్ లేక, ధరలు ఎక్కువ వల్ల డిమాండ్ లేక రైతు అనేది నష్టపోతున్నాము. మేమందరం రైతు చేసి ఏర్పడి రైతులందరము కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇక్కడ అన్ని మండలాల నుంచి, కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల నుంచి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రైతులు వచ్చినాము. కొందరు రైతులు వాళ్ళ వ్యవసాయ పరిస్థితుల వల్ల లేకపోతే పంట పొలాల కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. ఇలా మేము జంగా చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం సమావేశం అనేది మీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. రైతుల ఐక్యత వర్ధిల్లుతుంది. రైతులకు లాభం చేకూర్చినప్పుడే అది రైతు ప్రభుత్వంగా చెప్పబడుతుంది. భవిష్యత్తు మేము రైతులం ఇప్పుడు సమావేశమైనము, రైతు చేసి కింద సమావేశమైనము. ఇప్పుడు మేము బాడీ చేసుకుంటాము. బాడీ చేసుకొని జిల్లా బాడీలు, మండల బాడీలు, గ్రామ బాడీలు చేసుకుంటాము. గ్రామ బాడీలు వేసుకొని తమ స్వచ్ఛందంగా రైతులను మేము మళ్ళీ భాగస్వామ్యం చేస్తాము. ఇప్పుడు ఏంటంటే సమీకరించు, బోధించు, పోరాడు అనే అంబేద్కర్ నినాదంతో మేమందరం ఫస్ట్ రైతులందరినీ సమీకరించి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ మేల్కొల్పి మేము ప్రభుత్వం మీద పోరాడతాం.